హాయ్ అన్న. హాయ్, మీ పేరు? ప్రవీణ్ అండి. ప్రవీణ్ గారు. తెలంగాణ, ఆంధ్ర? తెలంగాణ. సో చెప్పండి, తెలంగాణ ప్రభుత్వం ప్రజెంట్ ఎంతవరకు అభివృద్ధి చేసింది, చేయబోతుంది, లేదంటే వేరే ఏదైనా పార్టీకి ఛాన్స్ ఇస్తే వాళ్ళ అభివృద్ధి ఏమైనా మనం చూడొచ్చా? తెలంగాణ అభివృద్ధి అవుతుందండి కారణం, కానీ దానికి తెలంగాణ అభివృద్ధి కంటే ఫ్రీ అంటే మనకు ఇప్పుడు ఇది దళిత బంధు, రైతు బంధు అలాంటివి అన్నీ ఇస్తున్నారు కదా, అలాంటివి ఫ్రీగా ఇవ్వకుండా మనిషికి ఉపాధి కల్పిస్తే దానికన్నా ఏమైనా చేయగలుగుతారు. తెలంగాణ మనకు ఉపాధి ఫస్ట్ మెయిన్ ఉపాధి కల్పించాలి. కొన్ని ఊర్లలో అసలు పని లేక ఏదో వేరే ఊర్లలోకి వెళ్ళిపోతున్నారు పల్లెటూర్ల నుంచి. అలా కాకుండా ఉపాధి కల్పిస్తే బాగుంటుంది. ఫ్రీగా చేయడం వల్ల ఏమవుతుందంటే పని చేసేవాడు కూడా సోమరిపోతులుగా తయారైపోతున్నాడు. ఇలాంటివి కాకుండా తెలంగాణ ప్రభుత్వం దీనిపైన దృష్టి పెట్టి చేస్తే చాలా బాగుంటుంది. అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా, ఊళ్ళోనే ఎలాంటి అంటే ఊళ్ళో ఉపాధి కల్పిస్తే సిటీ దాకా వచ్చి వర్క్ చేసుకునే అవసరాలు లేవు. బట్ అంటే ఊళ్ళో వర్క్ అంటే ఎలా అంటారు? జాబ్స్ పరంగానా లేకపోతే ఇంకేదైనా? జాబ్స్ పరంగా అండి. ఇప్పుడు ఏముంది, ఒక చిన్న పెద్ద ఊరు టౌన్ ఉంది అనుకో, టౌన్లోకి ఒక కంపెనీ ఏదో తెచ్చేస్తే అక్కడ ఉన్న వాళ్ళకు ఉపాధి కలిగిస్తారు. దాని నుంచి కొంతమంది ఎన్నో మంది బతుకుతారు. అక్కడ ఉన్న షాప్స్ అన్నీ మొత్తం డెవలప్ అయిపోతాయి, ఊరు డెవలప్ అయిపోతుంది. ఈ ఫ్రీగా ఇవ్వడం వల్ల చాలా కష్టం అండి. ప్రతి ఒక్కరు చేసేవాడు కూడా పని చేయకుండా అయిపోయింది. ఇప్పుడు పొలాలకు వెళ్ళి పని చేయాలంటే కూడా వాడు ఎలా అయిపోతుందంటే, ఇప్పుడు మేము ఎందుకు అప్ప మనకు దళిత బంధు వస్తుంది, రైతు బంధు వస్తుంది, దీనికి ఏం చేస్తాము అన్నాడు, ఐదరికి నడుపుదాం అన్నట్టుగా అయిపోతుంది. ప్రతి ఒక్కరు అలా ఆలోచిస్తుండ్రు. అలాంటిది కాకుండా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అయినా కొత్తగా ఆలోచించి ఇప్పుడు మనిషికి ఉపాధి కల్పించే పని ఏమైనా చేస్తే బాగుంటుంది. అండ్ ఇంకొకటి, కులాలకు సంబంధించిన ఎవరి కులాలకు వాళ్ళకి సంబంధించిన ఇప్పుడు గౌడ్స్కి కొన్ని ఈత చెట్లని, యాదవ్స్కి మేకలు, గొర్రెలని ఇలా ఇచ్చేసారు కదా. సో దానివల్ల ఏదైనా ఉపయోగం ఉందా, నష్టమే ఉందా? ఉపయోగం ఉంది, దానివల్ల కూడా ఉపయోగం ఉంది, కానీ మంచిగా ఉంది. దానివల్ల ఉపయోగం కూడా బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే దానివల్ల చదువు అనేది వెనుకబడిపోయి వాళ్ళ కుల వృత్తికి అలవాటు పడిపోతున్నారని చెప్పేసి చాలామంది అన్నారు. దానివల్ల నష్టం ఏమైనా జరుగుతుందంటారా? నష్టం అంటూ ఏం లేదులే. వాళ్ళు కులవృత్తి చేసుకుంటున్నారు, చదువుకునే వాళ్ళు చదువుకుంటారు. పెద్దవాళ్ళు ఏముంది, ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు కులవృత్తులు చేస్తున్నారు, మిగతా వాళ్ళు చదువుకుంటున్నారు అంతే. నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్కి కొంచెం గట్టి పోటీ చేయడానికి బీజేపీ, కాంగ్రెస్ కూడా రెడీగా ఉన్నాయి. సో దాంతోపాటు షర్మిల గారు కూడా ఇప్పుడు మన తెలంగాణలోకి ఎంటర్ అయ్యారు కదా. సో వీళ్ళ మీద మీ అభిప్రాయం ఏంటి అసలు? ఏం లేదండి, ఇప్పుడు ఏమున్నా నెక్స్ట్ గట్టి పోటీ అంటే బీజేపీ, వేరే ఏ పార్టీ లేదు. కాంగ్రెస్ లేదు, అండ్ షర్మిల పార్టీ అసలు లేదు. బీజేపీ, టీఆర్ఎస్కి ప్రత్యామ్నాయం బీజేపీ. ఇప్పుడు నెక్స్ట్ బీజేపీ కూడా ఒక ఛాన్స్ ఇస్తే కూడా బాగుంటుంది. ఒక ఛాన్స్ ఇస్తే తెలుస్తుంది దాని ఏమనేది. అంటే బీజేపీకి ఛాన్స్ ఇస్తే వాళ్ళు ఎలా ప్రూవ్ చేసుకుంటారు అనేది ఒక ఛాన్స్. బట్ ఇదేంటంటే కులానికి సంబంధించిన వరకు, అంటే మతానికి సంబంధించినంత వరకే బీజేపీ పార్టీ అని అంటున్నారు. సమన్వయ పాలన ఉంటుందా ఉండదా అని చిన్న డౌట్లో ఉన్నారు. దాని గురించి ఏమంటారు? మతానికంటూ ఏం లేదండి. బీజేపీ ఇప్పుడు దేశం మొత్తంలో బీజేపీ ఉంది. అక్కడ ఏముంది, ఏం మతానికి ఇది చేస్తుందో చెప్పండి? డెవలప్ కావడం లేదా? దేశం డెవలప్ కావడం లేదా? ప్రపంచ దేశాల్లో ఎన్నో నెంబర్ 2, నెంబర్ 3 స్టేజ్కి వచ్చింది మన బీజేపీ ప్రభుత్వం అన్నందుకు. నరేంద్ర మోడీ తెచ్చేసే ఇండియాని. మరి ఇప్పుడు అక్కడ అంతా జరుగుతుంది లేదా? ఇక్కడ ఈయన మత కలవలు అవన్నీ జరుగుతాయా? జరిగాయి కదా. అండ్ ఇంకోటి, కేసీఆర్ గారు ఇప్పుడు నేషనల్కి తన పార్టీని తీసుకెళ్ళడానికి ప్రయత్నాల్లో ఉన్నారు. సో ఇక్కడ కేటీఆర్ గారు సీఎంగా అర్హులేనా? మరి అర్హులే, కాదంటలేము కదా అని. కానీ నేషనల్ వెళ్ళడము కరెక్ట్ కాదనిపిస్తుంది నాకైతే. ఇక్కడ డెవలపింగ్ ఇంకో 5 years ఇక్కడ మొత్తం చేసిన తర్వాత నేషనల్కి వెళ్తే బాగుంటుంది. ఇప్పుడు మనకు తెలంగాణ అప్పుల పాలైంది. ఇప్పుడు 95% అప్పులు అయిపోయినాయి తెలంగాణలో. ఇంత అప్పులు చేసి ఇప్పుడు మనం అక్కడ పోయి మనం ఏం చేయగలుగుతాం చెప్పండి? అదే అప్పులు లేకుండా ఇప్పుడు మన మిగులు బడ్జెట్ ఉండేది. మనకు ఆంధ్ర తెలంగాణ డివైడ్ అయిన తర్వాత మిగులు బడ్జెట్ ఉండేది. ఇప్పుడు ఏడుంది? మిగతా అప్పులు అయిపోయినవి. ఫ్యూచర్లో ఇలాంటివి ఫ్రీగా మనం ఆ బంధువులు ఈ బంధువులు ఇచ్చుకుంటూ పోతే ప్రతి ఒక్కరు చాలా ప్రాబ్లం క్రియేట్ చేయాల్సి వస్తుంది. సో ఫైనల్గా అంటే ఇప్పటి వరకు చాలా వరకు యువతకి ఎలాంటి న్యాయం జరగలేదు, ఉద్యోగాల పరంగానే కావచ్చు అని చెప్పేసి. బట్ ఐటీ పరంగా చాలా డెవలప్మెంట్ కనబడింది. సో దీనివల్ల నష్టమా లాభం అని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు. మీరేమంటారు? ప్రతి ఒక్కరు ఐటీ ఉద్యోగాలు చేయలేరు కదండి. మిగతా వాళ్ళు చాలామంది ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, ఇప్పుడు లెక్చరర్స్ ఉన్న వాళ్ళందరూ, వీళ్ళందరికీ ఉద్యోగాలు వస్తే ఏదో ఒక పని చేసుకోరు. ప్రతి ఒక్కరు ఐటీ పని చేయాలంటే అంతా ఐటీ పెడితే అయిపోతుంది కదా. ఇంకా మిగతా ఉద్యోగాలు ఎందుకు చెప్పండి? అవన్నీ చాలా ప్రాబ్లమ్స్ అయితే. ఉద్యోగులు కూడా యువత చాలా ఇదైపోయింది. వాళ్ళకి ఏజ్లు అయిపోతుంది. ఒకరొకరికి ఫ్యూచర్లో చాలా ప్రాబ్లం అవుతుంది. వాళ్ళకు భవిష్యత్తు అనేది ఉంటుందో లేదు ఇంకా కొన్ని సంవత్సరాలు ఇట్లయితే. అంటే కొంతమంది ఏమంటున్నారంటే తెలంగాణ ఉద్యమం టైంలో జాబ్స్కి అప్లై చేసుకునే వాళ్ళు ఇంకా జాబ్స్ నోటిఫికేషన్ రాకపోయేసరికి వాళ్ళ ఏజ్ దాటిపోయి ఇంకా వాళ్ళు అర్హులు కాలేకపోయారు. సో వాళ్ళ పరిస్థితి అసలు ఏంటి? ఇంక అంతేవరకేనా? అదే ఉంది కదా తెలంగాణ పరిస్థితి ఇప్పుడు అదే ఉంది. ఈ బంధువులు ఆ బంధువులు చేసే బదులు వీళ్ళకు ఉద్యోగాలు ఇస్తే వాళ్ళతో బతుకుతారు. వాళ్ళ నుంచి వాళ్ళ ఇంటి కూడా డెవలప్ అవుతారు. ప్రతి ఒక్కరు అవుతారు దాని నుంచి. ఇవన్నీ కొద్దిగా తెలంగాణ గవర్నమెంట్ ఇది ఉచిత పథకాలను బంద్ చేయడం మంచిది.
ఇది దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి, ఫ్యూచర్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. మరో శ్రీలంక కాకుండా ఉండాలంటే ఇవన్నీ ఉచిత పథకాలు తీసి కావాల్సిన వాళ్ళకి ఉపాధి కల్పిస్తే వాళ్ళు ఎలాగో బతికి ఇచ్చేస్తారు అన్నమాట. థ్యాంక్ యూ అన్న. అన్న నమస్తే. నమస్తే. అన్న తెలంగాణ పాలిటిక్స్ ఇప్పుడు ప్రజెంట్ కొంచెం అస్తవ్యస్తంగానే ఉంది. ఎందుకనంటే బీజేపీ కాంగ్రెస్ రెండు కలిపి ఇప్పుడు పోటీ చేయడానికి రెడీగా ఉన్నాయి కదా. సో మీకు తెలిసినంత వరకు కేసీఆర్ గారి పరిపాలన మళ్ళీ నెక్స్ట్ ఉంటుందా ఉండదా, ఆయన పరిపాలన ఎలా ఉంది అసలు? నెక్స్ట్ టీఆర్ఎస్ వస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే మంచిగా పని చేస్తున్నాడు కేసీఆర్ గారు. ఇంకా మనం అందరు పబ్లిక్ సేవ మంచిగా చేస్తున్నారు. కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్, ఇంకా పింఛన్ ఇస్తున్నారు. ఫస్ట్ కాంగ్రెస్ ఉన్నప్పుడు 200 ఇస్తున్నారు, ఇప్పుడు టీఆర్ఎస్ వచ్చేప్పుడు 2000 ఇస్తున్నారు. మళ్ళీ హ్యాండిక్యాప్కి 3000 ఇస్తున్నారు. ఇంకా మంచిగా పని చేస్తున్నాడు. డెవలప్మెంట్ చాలా అవుతుంది. రోడ్డు ఇంకా మైనారిటీ కూడా ఇస్తున్నారు. ఇప్పుడు 2 lakhs 1 lakhs అది మొత్తం ఇస్తున్నారు. అంతా మంచిగా పని చేస్తున్నారు. ఎందుకు అవాదం చెప్పాలి, మంచిగా చేస్తున్నారు కదా. సో అంటే కేసీఆర్ గారి పాలన బాగానే ఉంది. ఓకే, హైదరాబాద్ వరకు ఎంతవరకు డెవలప్ అయింది, లేదంటే పక్క గ్రామాలలో ఎంతవరకు డెవలప్ అయింది అని అనుకుంటున్నారు? ఇంకా అంటే మనం ఫ్లవర్ వేస్తున్నారు, ఎల్బీ నగర్ వేస్తున్నా, మనం అన్ని రోడ్ వేస్తున్నారు. మనం ఎంత చెప్పాలి అంటే చెప్పారు, మనం చేస్తున్నారు. ఖచ్చితంగా మంచిగా పని చేస్తున్నాడు టీఆర్ఎస్ హుకుమత్. అంతే. సో ఇప్పుడు ఇంకొకటి, నెక్స్ట్ ఏదన్నా ప్రభుత్వం ఒకవేళ టీఆర్ఎస్ కాకుండా వేరే ప్రభుత్వం వచ్చిందనుకో, అప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మనం ఎలాంటి అభివృద్ధిని కోరుకోవచ్చు? మళ్ళా వేరే పార్టీ కూడా వస్తే ఈయన టీఆర్ఎస్ హుకుమత్ ఎట్లా చేస్తున్నాడు అట్లనే చేయాలి. అది ఓకే. థ్యాంక్ యూ సో మచ్. ఓకే.